హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని కవిత అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులుండాలని ఆమె తెలిపారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు, కార్పొరేట్ వ్యక్తుల్ని డబ్బులున్న వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలనేటటువంటి ఒక నైజంతోని ఆ చట్టాలన్నీ కాలరాశి కేవలం 4 కోళ్లుగా తీసుకొచ్చారు. సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసిండ్రు. కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన